ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీ ఘననామమునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా, మరి నీ దినాలు కూడా మమ్మల్ని కాపాడి అయ్యా ఆదరించి బలపరిచిన అన్ని విషయాల్లో కృప చూపి నడిపించిన మా ప్రభు మీకు స్తోత్రాలు. ఈ నాయన ఈ శుభ శుక్రవారంగా సంఘముగా ఈ విధంగా కూడుకోవటానికి అయా స్తోత్రాలు తండ్రి. మా కొరకు నువ్వు సిలువలో పలికిన 7వ మాట నాయన 7 మాటలు బిడ్డలు చెప్పబోచుండగా బిడ్డలు మీరు అభిషేకించండి ప్రభా. వారికి నోటిగా మీరు బోరగా ఉండి మీరు వాడుకోండి, వాక్శక్తి అనుగ్రహించండి. బిడ్డలందరూ కూడా మీరు ధైర్యపరచండి. మొదటి మాటగా మరి క్యాథరిన్ చెప్పి ఉన్నది, ఆ బిడ్డని మీరు బలపరిచినందుకే స్తోత్రాలు. ఈ మాటనే మళ్ళీ విన్ని కూడా చెప్పబోతుండగా బిడ్డని మీరు బలపరచండి, ధైర్యపరచండి, చక్కని జ్ఞానము చేత నింపండి ప్రభా. ఏ విధంగా చెప్పాలో తగిన జ్ఞానాన్ని బిడ్డకి మీరు దయచేయండి. ఆ బిడ్డ నోటనే మీ వాక్శక్తి అనుగ్రహించి మీ ఆత్మతో బిడ్డ నింపమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. 7 మాటలు చెప్పబోచిన బిడ్డలందరూ కూడా మీరు అభిషేకించండి ప్రభా. ఆ మాటలున్న జీవాన్ని మేము పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ముందుగా దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ ఆంటీకి ఈ అవకాశాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన మాట ఏంటంటే దేవుడు సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు ఈ మాట చెప్పిన దగ్గర నుంచి ఒక 4 పాయింట్లు నేను మీకు చెప్పబోతున్నాను. మొదటిది ఏంటంటే మనకి ఫర్గివ్ చేసే క్షమించే మనస్తత్వం మనకు ఉండాలి. క్షమాపణ మనం కోరుకుంటాం, కానీ ఏదైనా తప్పు చేస్తే ఇతరుల దగ్గర నుంచి మనం ఎవరిని క్షమించం. నిజమేనా కాదా? రెస్పాండ్ అవుతాండి కొంచెం. క్షమించే మనస్తత్వం మీకు ఉందని నేను అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులతో అయినను మన ఫ్యామిలీ మేట్స్, మన బంధువులతోనే కాదు, ప్రతి ఒక్కరితో మనము ప్రేమ కలిగి ఉండాలి. మూడోది వచ్చేసి దేవుణ్ణి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ మనం ఆయన చేయి విడవకూడదు. నాలుగోది వచ్చేసి ఎదుటి వాళ్ళ పాపాలు ఎందుకు చేశారని వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళని క్షమించాలి. మొదటి చెప్తున్నాను వినండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ అధ్యాయంలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములో పంచుకొనుటకైనను చీట్లు వేసిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. చాలు. ఇక్కడ స్త్రీ ఏం చేసింది? మాట్లాడాలి. వ్యభిచారం చేసి పట్టబడినందుకు దేవుడు ఏం చేశారు? క్షమించారు. అంత పెద్ద పాపం చేసినప్పుడే దేవుడు క్షమించారు కదా. ఇప్పుడు మనలో ఇంతమంది ఉన్నాం, మనం ఎవరికైనా ఎవరి మీదైనా కోపాలు లేవా? క్షమించారా? మీరు ఎవరి మీదైనా కోపం పెట్టుకుంటే వాళ్ళని క్షమించారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్షమించారా? క్షమిస్తారు అంటే ఇంకా క్షమించలేదు. దేవునికి వందనాలు. మనం ఏంటంటే మనకి తగ్గించుకునే స్వభావం, వాళ్ళంత చేశారు, వాళ్ళు చేసినందుకు నేను మాట్లాడాలా, వాళ్ళని క్షమించే స్వభావం మనకు ఉండాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసేదాన్ని బట్టే మన ఎదుటి వాళ్ళు చేస్తారు. మన ఎదుటి వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా అది చేస్తే అది వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవద్దు, నేను చెప్తాను వినండి. పరలోక ప్రార్థన దేవుడికి
దేవుడు శిష్యులకి నేర్పిస్తూ ఉంటాడు. ఏమని? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక, మన దినారం మా దయచేయము, మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను ప్రార్థనలో కూడా దేవుడు క్షమించమని అంటున్నాడు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎంతమంది ఎవరిని అయితే క్షమించారో, లేకపోతే కోపాలు పెట్టుకుని అంతే ఉంటున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగునట్లు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలి? మీరు దీవించాలి. ఏమని దీవిస్తారు? ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకో, మీరేమంటారు? అదే మాట పలకకుండా పో, నిన్ను దేవుడు దీవిస్తాడని అనాలి. ఇదే విధంగా రెండో పాయింట్ చూసినట్లయితే దేవుని ప్రేమ అక్కడ కనపడుతుంది. వాళ్ళు ఆయన్ని సిలువ వేయడానికి ఎన్నో అవమానాలు పరిచి సిలువ వేసి అయినా కానీ అక్కడ ఆయన ప్రేమను ఆయన కోల్పోలేదు. నిరంతరము ఆయన ప్రేమను మన కోసం చూపిస్తూనే వచ్చారు. 3 యోహాను 16 చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దీంట్లో చూస్తున్నట్లయితే దేవుడిని ఇక్కడ ఏముందంటే, దేవుడు లోకమును అందుకని ఏం చేశారు? అద్వితీయ కుమారుని మన కోసం పంపాడు. ఎందుకు? మన కోసం, మన పాపాల కోసం, మన పాపాలను కడిగివేయటానికి దేవుడిని మన కోసం పంపారు. ఆయన అంత సిలువలో కూడా అంత బాధలో ఉన్నా కానీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అక్కడ ఆయన ప్రేమ కనపడుతుంది. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక. మనం ఏం చేస్తున్నాం మనకన్నా తెలిసిద్ది ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, బయటికి చెప్పొద్దు కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కోపం వచ్చినప్పుడు అనరాని మాటలు అనేస్తాం, అయిపోయిన తర్వాత క్షమించండి అంటే అయిపోయిద్దా? అసలు మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఎవరైనా తిట్టే తర్వాత క్షమించండి అంటే ఒప్పుకుంటారా? లేదు కదా. ఒప్పుకుంటారా? సమాధానం లేదు. ఎంత కోపం వచ్చినా ఏం వచ్చినా కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఎవరి గురించి అయినను. కొంతమంది నేను వింటూ ఉంటాను, అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ పాస్టర్స్ గురించి ఎట్లా చెప్తారంటే, మా పాస్టర్ గారా మాట అంటే అసలు చూడను కూడా చూడరు మమ్మల్ని అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రేమగా దగ్గరికి తీసుకొని ఏమైందని తెలుసుకొని మీకోసం ప్రార్థన చేస్తారు. అవునా కదా? వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలాంటివి నేర్చుకోవచ్చు. మీరు ఎన్ని అన్నా కానీ వాళ్ళు, అంటే మీరు అంటారని కాదు చెప్తున్నాను, మీరు ఎన్ని అన్నా కానీ వాళ్ళు తీసుకోరు. ఎప్పుడైనా కానీ మీకు సమస్య వచ్చిందంటే ప్రేమగా దగ్గర తీసుకొని ఏంటో కనుక్కొని వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. మూడోది మనం నేర్చుకోవాల్సిన దీంట్లో ఏంటంటే, 1 యోహాను సువార్త 4:11. 1 యోహాను పత్రిక 4 మనల్ని ఒకళ్ళు ప్రేమింపవాలన్నది. మరి మీరు అందరిని ప్రేమిస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళని కాకుండా, మీ బంధువుల్ని కాకుండా, మీ స్నేహితుల్ని కాకుండా అందరిని ప్రేమిస్తున్నారా? ప్రేమించే స్వభావం మనం దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. 1 కొరింథీ 13:13 చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.
ప్రేమకు ఎందుకు దేవుడు అంత వాల్యూ ఇచ్చాడు? ఇప్పుడు మీ కొడుకో కూతురు తప్పు చేస్తే మీరు ఎట్లా చెప్తారు? తప్పు చేస్తావా, అది చేస్తావా, ఇచ్చేస్తావా? అట్లా చెప్తే ఏమైందంటే వాళ్ళకు కూడా భయం వచ్చింది, కానీ ఎట్లా చేశారు ఏంటని ఆలోచించుకుంటూ ఉంటారు. ప్రేమతో చెప్పాలి ఫస్ట్. దేవుడు బెత్తం వాడమన్నాడు కానీ ఫస్టే బెత్తం వాడమనలేదు. ప్రేమతో చెప్పాలి, అట్లా కాదు, ఇట్లా అది అట్లా చేస్తే మంచిది కాదు, దానివల్ల ఇట్లా ఇద్దని మనం చెప్పాలి. అంతేగాని ఫస్టే ఇచ్చేస్తావా అని అట్లా చేయకూడదు. ఎఫెసీ 4:32 ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయాలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ ఎప్పుడు చేస్తాం మనం? మిస్టేక్ చేసినప్పుడు కాదు, కానీ మీకు వారు ఎందు ప్రేమ ఉంటే తప్పకుండా మీరు క్షమాపణ వాళ్ళకి క్షమిస్తారు వాళ్ళని. క్షమాపణ అనేది అయిపోగానే ఇంకో అంటే మనం తప్పు చేసాము, మనం క్షమాపణ అడిగితే ఎట్లా ఉంటుంది అంటే వీడా అన్నయ్యని అని మళ్ళీ తర్వాత క్షమాపణ అడుగుతున్నాడు అనుకుంటారు. అవునా కదా? అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదన్నా అన్నాం అనుకో, తర్వాత ఎవరన్నా వచ్చి మనల్ని ఏదన్నా అన్నారనుకో, వాళ్ళు క్షమిస్తామా? ఆ క్షమించానులే పో అంటే అయిపోయిద్దా? మీరేదో నోటితో అన్నారు, మీ మనసులో నుంచి రాలేదా మాట? మీ మనసులో నుంచి ఎప్పుడు వచ్చిందంటే మీరు నిజంగా వాళ్ళని ప్రేమిస్తే మీ మనసులో నుంచి అది వచ్చింది. ఆమేన్. ప్రేమిస్తున్నారా మరి? క్షమిస్తారా ఎప్పుడైనా? మూడోదిగా చూస్తున్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితులు అయినా కానీ దేవుడితో కలిసి ఉండాలి. కష్టమైనా కానీ, నష్టమైనా కానీ, తెగులు వచ్చినా కానీ, ఏదొచ్చినా కానీ మనం దేవునితో కలిసి ఉండాలి. దేవుడు కూడా ఇక్కడ సిలువ మీద ఉన్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు, అప్పుడు కూడా దేవుడికి వదలకుండా దేవుడిని చెప్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు కనుక వీరికి తెలియదు కనుక క్షమించాలని. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? తండ్రితో కలిసి ఉన్నాడు. మత్తయి సువార్త 26:39 కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అక్కడ ఏం జరిగింది? పాపపు పాత్ర దేవుని దగ్గరికి తేబడ్డప్పుడు ఏమన్నాడు దేవుడు? ఈ గిన్నె నా దగ్గర నుంచి. అప్పుడు కూడా ఏం చేశాడు దేవుడు? సనుక్కోలేదు కదా, నేను చెయ్యాలా, ఇది నాకు అవసరం లేదు అని చెప్పి దేవుడిని వదిలేదు కదా. దేవుడికి ఏమని ప్రార్థించాడు? కష్ట సమయంలో కూడా దేవుడికి ఏమని ప్రార్థించాడు? నీ ఇష్టం అయితే నీ చిత్తమే జరగాలి, నా ఇష్ట ప్రకారం అయితే కాదు. మరి ఎంతమంది ఇప్పటిదాకా దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకుంటూ వచ్చారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు మన కోసం ఎన్నో ప్రణాళికలు మన యందు సిద్ధపరిచి ఉంచుతారు, అవునా కాదా? దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. లేదు, మామూలుగా అయితే నేను ఎంపీసీ తీసుకునేవాడిని, బైపీసీ తీసుకునేవాడిని కాదు. బైపీసీ అయితే తీసుకున్నానంటే నాకు తెలియదు, దేవుని చిత్తం కాబట్టి ఇటు రావాల్సి వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. మనం అనుకున్నవి మనం ఇప్పుడు జరగదు కదా, దేవుని చిత్త ప్రకారమే ఏదైనా జరిగిద్ది. అట్లా మీరు అడుగుతున్నారా దేవుడిని, దేవా నా ఇష్ట ప్రకారం అయితే కాదు కానీ మీ చిత్త ప్రకారం ఏమన్నా, మీ చిత్త ప్రకారం జరిగించండి అయ్యా మా జీవితాల్లో అని అడుగుతున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని దానికి తగ్గట్టు మీరు మారి దేవుణ్ణి మీ చిత్త ప్రకారమే జరిగించమని దేవుణ్ణి అడగండి. యోహాను సువార్త 14:15 చూసినట్లయితే, మీరు నన్ను
ఇప్పుడు మీరు దేవుడితో కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆజ్ఞల్ని గైకొనాలి. గైకొంటున్నారా? దేవుడితో నేను కలిసి ఉంటున్నాను, 24 గంటలు ప్రార్థన చేసేస్తాను, 46 గంటలు వాక్యం చదివేస్తాను అంటే కుదరదు కదా. దేవునితో మీరు కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలను గైకొనాలి. ఒకటైనా గైకొనకపోతే ఏంటి? ఆజ్ఞల అతిక్రమం ఏంటి? పాపం నుంచి వచ్చేది జీతం. అట్లాంటి పాపం మనం కూడా చేయకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాను. 4వదిగా చూసినట్లయితే ఎదుటివారు ఎందుకు చేశారా అని చూడాలి. అంటే అది మనకి పాపంలాగా అనిపించింది, కానీ అది వీడేంటి ఇంత పని చేశారు అన్నట్లు అనిపించింది. కానీ అక్కడ చూసినట్లయితే ఒక వ్యభిచారం చేసినప్పుడు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏమన్నారు? ఆమెకు తెలియక చేసింది కదా. దేవుడు ఎట్లా చూశాడు ఆమెని? దేవుడు ఎట్లా చూశారు? మీలో ఎవరైనా ఇక్కడ పాపం చేయకుండా ఉన్నట్లయితే మొదట రాయి వేయండి. తర్వాత ఏమన్నారు దేవుడు? ఎవరు నిన్ను శిక్షించలేదు కదా, నేను కూడా నిన్ను ఇక పాపము. ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు మనం కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి, అది గుర్తుంచుకోండి. పాపం చేస్తున్నారంటే హెచ్చరించాలి, అవునా కాదా? పాపం చేస్తే హెచ్చరించాలి. ఇప్పుడు వాళ్ళు తెలియక చేసింది ఏంటి? తప్పు. తెలిసి చేస్తే పాపమా కాదా? యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాది ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకో, మీరు ఏం చెప్తారు? మామూలుగా తప్పు చేయకూడదు, అది ఇదని చెప్తారు. ఎవరన్నా దేవుడికి లోబడని చెప్తారా? ఫస్ట్ చెప్తారా? ఫస్టే చెప్పరు కదా. దేవుడికి నువ్వు లోబడు, అపవాదిని ఎదిరించని ఎవరైనా చెప్తారా? అపవాదిని ఎట్లా ఎదిరిస్తాం? మనకి దేవుడిచ్చిన ఆయుధం ఏది? ప్రార్థన, వాక్యము, అవునా కదా? ఇప్పుడు మనం ఎవరన్నా తప్పు చేసినా కానీ మనం ఏమని చెప్పాలంటే వాళ్ళకి ఫస్ట్ దేవుడికి లోబడితే దేవుడు మీకు మార్గం చూపిస్తాడు. పాపాలనేవి చేయకూడదని తర్వాత చెప్పండి. ఫస్ట్ దేవునికి లోబడండి అని చెప్పండి, సరేనా? ఇప్పుడు ఈ 4 చూసుకున్నట్లయితే దేవుడు ఫస్ట్ ఏం చేశాడు? క్షమించే స్వభావాన్ని అక్కడ చూపించారు. 2వది వచ్చేసరికి ప్రేమ కలిగి ఉండాలని నేర్పించారు. 3వది వచ్చేసరికి ఏ పరిస్థితులు అయినానో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. 4వది వచ్చేసి వాళ్ళు చేసింది వాళ్ళకి అది మన ప్రకారంగా చూస్తే అది పాపమే, కానీ వాళ్ళకి తెలియచేసింది కాబట్టి అది తప్పు అని చెప్పి అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఫస్ట్ దేవుడికి లోపడమని చెప్పాలి, అవునా కదా? ఇంతవరకు మొదటి మాటను ముగిస్తున్నాను. దేవుడికి కొద్ది వాక్యం దీవించుగాక. ఆమేన్.